మానవత్వం విలువలు మంటగలిసిపోతున్నటువంటి ఆధునిక సమాజంలో గోదావరికంలో చోటు చేసుకున్న ఓ ఘటన మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. స్థానిక మార్కండే కాలనీకి చెందిన కొలని భాస్కర్ రెడ్డి, అన్నపూర్ణ దంపతులు అనూహ్యంగా మరణించిన తమ పెంపుడు కుక్క పట్ల అసాధారణమైనటువంటి అనుబంధాన్ని, ఆప్యాయతను చాటుకున్నారు. గత 3.5 సంవత్సరాలుగా పెంచుకుంటున్న రియో అనే కుక్కను తమ కుటుంబంలో ఒకరిలా ఆప్యాయంగా చూసుకున్నారు. ఇటీవల ఊర కుక్కల దాడిలో రియో మృతి చెందడం భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక కుటుంబమంతా కన్నీటి పర్యంతమైంది. తమతో పాటు జీవించిన ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా భావించిన భాస్కర్ రెడ్డి దంపతులు రియోకు మనుషులకు నిర్వహించే మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించారు. దీంతోపాటు ఇంట్లో దశదిన కర్మ కూడా నిర్వహించి బంధువులు, కాలనీవాసులకు సాపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. తమకు తోడుగా నిలిచి అన్యోన్యంగా మెదిలినటువంటి రియో మరణాన్ని తాము ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువుల పట్ల మానవత్వంతో మనుషులు చూపించే ప్రేమ, అనుబంధానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. స్థానికులు కూడా ఈ ఘటనను భావోద్వేగంతో చర్చించుకుంటున్నారు. నా పేరు అన్నపూర్ణ అండి. ఇది మా రియోగాడు, మా బాబు యూఎస్కి వెళ్తూ నాకు ఒక 20 months బేబీని తీసుకొచ్చి ఇచ్చిండు, మీకు తోడుగా ఉంటుందని చెప్పి. ఇంట్లో అప్పటి నుంచి మేము మా ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నాం దాన్ని. దానికి పాలు, పెరుగు వేసి తినిపించడం, అన్నం అసలు దానికి తినిపిస్తేనే తినేది. మేము ఎటన్నా వదిలిపెట్టి వెళ్తే వచ్చే వరకు పాపం ఎదురు చూసుకుంటూ ఏడ్చుకుంటూ మా కొరకు వెయిట్ చేసేది. మాకు ఏదైనా అయితే కూడా మేము మా ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, కానీ దానికి ఫీవర్ వచ్చినా, ఏదైనా ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వ్యాక్సిన్ ఇచ్చి దాదాపు చాలా ఖర్చు పెట్టినాం దానికి. వీధి కుక్కల బారిన పడి అది మొన్న ఫ్రైడే రోజు అయింది. మొన్న 11 days చేసినాం దానికి. ఇంకా దాని చావును జీర్ణించుకోలేకపోతున్నాం మేము. మాకు మా ప్రాణం కంటే ఎక్కువ, మా పిల్లల కంటే ఎక్కువ. అది మా పిల్లలు ఒకరు హైదరాబాద్లో ఉంటాడు, ఒకడు యూఎస్లో ఉన్నాడు. వాళ్ళందరూ దూరం ఉన్నా మాకు ఇంట్లో తోడుగా ఉండేది. ఎటు వెళ్ళినా చిన్న పిల్లల్లా వచ్చి మమ్మల్ని ఎత్తుకో అన్నట్టు మా మీద పడి బాగా చేసేది. దాన్ని చావును తట్టుకోలేకపోతున్నాం మేము. ఆ వీధి కుక్కలు అనేది కొంచెం ప్రభుత్వం కూడా కాపాడితే బాగుంటుంది. పిల్లలనైనా ఎవరినైనా బాగా చేస్తున్నాయి అవి. ఇంకా